గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టును ఖండించింది వైసీపీ. ఈ అరెస్టు పూర్తిగా అక్రమం అంటూ మండిపడింది. ప్రభుత్వం కక్షగట్టి అక్రమ అరెస్టులు చేస్తుందని ట్వీట్ చేసింది వైసీపీ. వంశీని ప్రభుత్వం టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తుందంటూ పోస్ట్ చేసింది. ఈ అరెస్టు పూర్తిగా అక్రమమని తప్పుపట్టింది వైసీపీ. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వల్లభనేని వంశీని విజయవాడకు ఎప్పటికి తరలించే అవకాశం ఉంది? అయితే వైసీపీ అయితే ఈ పరిణామాన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. ఇంకెన్నాళ్ళు ఈ కక్ష రాజకీయాలంటూ తప్పుపడుతుంది? ఏ విధంగా చూడాలి? రాధిక మొత్తం మీద చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొద్దిసేపు క్రితం హైదరాబాద్ లో ఆయన నివాసంలో విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట లోపు ఆయన చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రత్యేక ఆయన వాహనాలకు సంబంధించి వస్తున్నట్లు తెలుస్తా ఉంది. 12:30, 1 గంట మధ్యలో విజయవాడ సిపి కార్యాలయానికి తీసుకొస్తారు. సిపి కార్యాలయంలో ఆయన్ని పోలీసులు విచారణ చేపడతారు. అక్కడి నుంచి విజయవాడ పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచి పటమట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి ఆయనకు సంబంధించి వైద్య పరీక్షలు పూర్తి చేసి విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ఎదుట, 2వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట కోర్టులో న్యాయమూర్తి ఆయన హాజరుపరుస్తారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వస్తారా లేకపోతే రిమాండ్ కి తరలిస్తారా అనేది మరొక ఆసక్తికరమైన అంశం. అయితే ఈ అరెస్ట్ కు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలైతే తీవ్రంగా తప్పుపడుతున్నారు. కావాలనే రాజకీయ కక్షపూరితంగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేస్తా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి వంశీని టార్గెట్ గా చేసి అరెస్టుల పరంపర కొనసాగిస్తుంది. సరైన విధానం కాదు. దీన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎదుర్కొంటాము. కక్షపూరిత రాజకీయాలు చేయడం సమంజసం కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక ట్వీట్ అయితే పెట్టింది. రాధిక, రైట్ శివ, టీడీపీ ఆఫీస్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ తనను కిడ్నాప్ చేసి బెదిరించారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఈ కేసు పెట్టారు. దీనిపై ఏమంటుంది వైసీపీ? ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు అనే దానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కారణాలకు సంబంధించి మాత్రమే చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా దీంట్లో వాస్తవం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసుల పరంపర కొనసాగిస్తా ఉంది కాబట్టి తప్పుడు కేసుల పరంపర కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రక్రియ కొనసాగుతాం. దీంట్లో ఎక్కడా వాస్తవం లేదు. కానీ మళ్ళీ తిరిగి అరెస్ట్ చేసి ఈ రకంగా ఇబ్బందులు పాలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ.